గొబ్బియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొబ్బియల్లో గొబ్బెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొబ్బియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు మోగి గంగిరెట్టు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా తెల్లవారంగా కోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట డూడూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్లా తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటే సయ్యంటూ ఎద్దు పందెములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిననాటి బంధాలను కలిపేటి వేడుక ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు తెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి పళ్ళను తెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రే పల్లెలా వెలిగి పోయేగా కొత్త అల్లుళ్ళ రాక ఈ పండుగ పేగు బంధాలు అన్ని కలిపిందిగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలెక్కి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే
డోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట ఎగిరేనే గాలి పట్టం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్ మూతలతో సన్నాయి డోలు చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమ చంసిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ గుడి గంటలు మోగేనట పండగనే చాటి కంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తొడగొట్టే భీమవరం పందాలే కట్టి రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే సంత ఊరు వైపే మనసంత లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే సంబరాలలో ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్లగుండాలన్నా హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలే జట్టు కట్టి ముచ్చటకున్నాయే రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట
ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు. మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు. ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి. నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. కొరొక కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. Basically, technically, logically, practically. Basically, technically, logically, practically, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. Girls, 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 no dangal, celebrate the Pongal. Every year, Gobbi Allah, come to Pallaturu Gobbi
forcefully, actually, annually, colorfully, housefully, and finally, it's an attitude pongal. It's a blockbuster pongal. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఓడి గట్టి అమ్మాయిలు మోగే గంగిరెద్దు సన్నాయిలు సంబరాలు వచ్చే మా పల్లెకు సంక్రాంతి పండుగ వచ్చే మా గడవకు సంక్రాంతి పండుగ సంబురాలో సరదాలే తెచ్చే సందమామలో ఊరంతా పచ్చని తోరణాలో మెరిసే నా పల్లె సందమామలో భోగి మంటల్లో జాగారము చేయంగా చీకటి రాత్రిలో చలి మంటలు గాయంగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా వంటల్లా నోరే ఊరగా తెల్లవారంగా కోడి కూతలతోని నిద్దురలేచే పల్లె ముచ్చట డూడూడు బసవన్న వాకిట్లో ఆడంగా ఆనందమయ్యింది పండుగ హరిదాసు పాటల్ల తంబూరా నాదాల నా పల్లె పులకించి పోయేగా సయ్యంటూ ఎద్దు పందములాట పొగరెంతో చూపింది నేనట సంక్రాంతి అంటేనే సిరులిచ్చే పండుగ సిననాటి బంధాలను కలిపేటి వేడుక ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హరివిల్లు రంగుల్ని పరిచింది అందంగా నేలమ్మ రంగుల్లో నిండగా చెరుకు కొమ్మలు తెచ్చి అరటి ఆకులు గట్టి ఇల్లంతా ముస్తాబై ముద్దుగా భోగి పళ్ళను తెచ్చి పూల రెమ్మల దార పసిబాల దిష్టి దియగా పచ్చాని నా పల్లె కొత్త బట్టలు గట్టి రేపల్లెలా వెలిగి పోయేగా కొత్త అల్లుళ్ళ రాక ఈ పండుగ పేగు బంధాలు అన్ని కలిపిందిగా ఊరంతా రంగుల జాతర డోలు సన్నాయి డప్పుల మోతర కోడి పందాల జోరు చూడరా పిండి వంటల్లా నోరే ఊరగా హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి
మన ఖమ్మం పులిపాటి నగర్ రోడ్ నెంబర్ 2లో ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఇప్పుడే మేము ఈ కాంపిటీషన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలని, ఇలాగే మేము పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పులిపాటి నగర్ రోడ్ నెంబర్ 2లో పులిపాటి ప్రసాద్ గారు రంగుల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 300లకు పైగా మహిళలు పాల్గొని చాలా మంచిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు. మీరు చూస్తే ఈరోజు సంక్రాంతి నిజంగా ఇక్కడ జరుగుతుందా అనే విధంగా చాలా నీట్గా కార్యక్రమాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ టైం పాల్గొంటున్నాను ఈ రంగోలీ కాంపిటీషన్లో. ప్రైజ్ వస్తుందని ఊహిస్తున్నాను. చూద్దాం. ఇవాళ పులిపాటి ప్రసాద్ రోడ్ నెంబర్ 2 వారి సందర్భంగా 20 సబ్ డివిజన్ ప్రజలకి, మహిళలకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు, నమస్కారములు. అదేవిధంగా ఎల్లాటి కోటేశ్వరరావు గారు, ఈ ముగ్గుల అసోసియేషన్కి అధ్యక్షులు పట్నాయక్ వెంకటేశ్వరరావు గారు మరియు నీరజ గారు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి మేము అనుకున్న దానికంటే గ్రాండ్గా జరిగింది. మేము ఎంతో కొంచెమే జరిగిద్ది అనుకున్నాం, కానీ ఇంత గ్రాండ్ జరిగిద్దని కళ్ళ గుడించలే. ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ సంక్రాంతులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మహిళలు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. మేము చేస్తుంటూ ఉంటాం ఇలాంటి ముగ్గులు పోటీలు. మళ్ళీ రాబోయే రోజుల్లో పెడతాం. మళ్ళీ భోగి లాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. అన్ని కార్యక్రమాలు చేయటం. బట్ ఫస్ట్ ఏంటంటే మై థింకింగ్ 20 సబ్ డివిజన్ డెవలప్మెంట్ చేయాలనేది ఒక థింకింగ్ పెట్టుకున్నాం. ఏదేమైనా డెవలప్మెంట్ ఎవరికి ఏది అడ్డు వచ్చినా మేము డెవలప్ చేయాలి. అంతకంటే ఏం పెట్టుకోలేదండి. ఏదైనా 20 మాదే కాదు, వేరే బజారైనా ఏ బజార్ 20 సబ్ డివిజన్లో మేము ఏ కార్యక్రమమైనా మేము ముందుంటాం. మా యూత్ కూడా ముందుంటుంది, మా మహిళలు కూడా మాకు సపోర్ట్ చేస్తారండి. ఇదండి. అందరికీ ధన్యవాదాలు. ఈ డాక్టర్ పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇది గ్రాండ్గా చేశారు. మాకు కోటేశ్వరరావు గారు అధ్యక్షులు, వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ముగ్గురు అసోసియేషన్గా ఏర్పడి నిన్న సాయంత్రమే అనుకున్నారు. సాయంత్రం అనుకుంటే ఈ ఒక్క రోజుకి 100 మంది పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల యుగేంద్ర బాబు వారి యొక్క నాయకత్వంలో కోటేశ్వరరావు గారు 20వ డివిజన్కి తక్కువ టైంలో డెవలప్మెంట్కి బాగా కృషి చేస్తున్నారు. వారి సహకారంతో ఈ డివిజన్లో కూడా మొన్ననే ఒక 45 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు, కాలువలు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా మాకు ఒకటే. కాబట్టి అందరం కలిసి ఈరోజు ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది కోటేశ్వరరావు గారి నాయకత్వంలో. చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రత్యేకంగా మా మహిళా సోదరిమణులందరికీ కూడా అతి తక్కువ టైంలో తెలియజేసినా కూడా ఇంత మంచిగా రంగువెల్లి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంతసేపు టైం కేటాయించినందుకు వారికి, పురప్రముఖులందరికీ మరియు ఈ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత సమయం కేటాయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు 20-21వ తారీఖు లోపల చిన్నజీయ స్వామి గారి ప్రోగ్రాం మా ఇంటి నందు నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా మీరందరూ రావాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల లాస్ట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు, యుగేంద్ర బాబు, మేయర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పులిపాటి టవర్స్లో జిమ్ హాల్ ఓపెనింగ్, ఏసీ జిమ్ హాల్ ఓపెనింగు, ఏసీ ఫంక్షన్ హాల్ ఓపెనింగు, అదేవిధంగా ఈ ముగ్గులు పోటీలో పార్టిసిపెంట్ అందరికీ మరియు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడు అనౌన్స్ చేసే అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వటం, కార్యక్రమం చేయటం, అదేవిధంగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ఆ రోజే చేయటం జరుగుతుంది. ఓపెన్ జిమ్ను కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ అన్నిటికీ ఏలనాటి కోటేశ్వరరావు గారు నాయకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా 20వ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మా మహిళా సోదరిమణులకి మరొక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు మరియు మీడియా సోదరులందరికీ, 20వ డివిజన్ ప్రజలకు మరియు ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముగ్గుల ప్రోగ్రాం చూస్తుంటే ఇక్కడ ఎంత ఉత్సాహంగా ఉన్నదంటే సంక్రాంతి పండుగ 2 రోజులు ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఈ డివిజన్లో. నేను ముఖ్యంగా చెప్పేదంటే ఈ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు భవిష్యత్తులో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ మంత్రి గారి సహకారంతో, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు తుమ్మల యుగేంద్ర గారి సహకారంతో ఈ డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాం. మా డివిజన్ ప్రజలందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మా డివిజన్ ప్రజలందరి తరపున మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, తుమ్మల యుగేంద్ర గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరిమణులకు 20వ డివిజన్ సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. పిల్లలకు శుభాశీస్సులు తెలుపుతున్నాను. ఈరోజు పులిపాటి ప్రసాద్ గారు, ఎల్నాటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇలా ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ముగ్గులు పోటీ చూస్తుంటే ముగ్గులు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈరోజే సంక్రాంతి పండుగ వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తుంది. నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ విధంగా చేసిన పెద్దలందరికీ 20వ డివిజన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ 20వ డివిజన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 20వ డివిజన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొద. ఇక్కడ పుల్పాటి నగర్ అసోసియేషన్ తరపున 20వ డివిజన్ చాలా అత్యద్భుతంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ అసోసియేషన్ తరపున వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు రంగవల్లులు. మమ్మల్ని జడ్జిమెంట్కి పిలిస్తే ఏ ముగ్గుకి జడ్జి చేయాలో అర్థం కానంత నైపుణ్యంతో వేశారు ముగ్గులు. వీళ్ళందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని గెస్ట్గా పిలిచినందుకు మరియు ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఈ కాలనీ వాళ్ళు చాలా సృజనాత్మకంగా వాళ్ళ యొక్క ఆర్ట్ని చాలా అద్భుతంగా ఇందులో క్రోడీకరించారు. రంగులు కానీ ఆ డిజైన్స్ కానీ వితిన్ బౌండరీస్లో వాళ్ళు వేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చాలా చక్కగా చాటారు. ఈ సంక్రాంతి తీసుకొచ్చినటువంటి ఆనందాన్ని ఇందులో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగా జరుపుతున్నటువంటి ఈ పులిపాటి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మహిళా మణుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కాలనీ అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ గారికి మరియు అదేవిధంగా ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఎందుకంటే మీ అందరికీ కూడా ముందుగా నేను మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మమ్మల్ని జడ్జిమెంట్గా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. కానీ మేము జడ్జిమెంట్ ఇవ్వాలంటే చాలా కష్టతరమై కూడుకున్నట్లుగా అనిపించింది సార్. చక్కగా సృజనాత్మకంగా చక్కటి రంగవల్లుల్ని వాళ్ళు తీర్చిదిద్దారు. కానీ వాళ్ళ యొక్క చేతి యొక్క లాగం, హస్తలాగమం ఎలా ఉందంటే చాలా నీట్గా వేశారు సార్. అంటే మాకు తెలుసుకోవడం చాలా కష్టం అనిపించింది. దేనికి ఏ ముగ్గుకి ఏమి ఇవ్వాలి, ఎట్లా ప్రైజెస్ ఇవ్వాలి అనేది అంటే పోటీ పడుతూ ఉన్నాయి. కొంచెం ఏమన్నా జడ్జిమెంట్లో తేడా ఏమన్నా అనిపించినా ఏమి అనుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు పులిపాటి నగర్కి ముందే సంక్రాంతి వచ్చేసింది. అందరూ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పగా సక్సెస్ అయింది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, జడ్జిమెంట్ కోసం వచ్చిన వాళ్ళకి, కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇచ్చేసిన ముగ్గులు పోటీకి ఇచ్చేసిన మహిళలందరికీ ఫస్ట్ ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుతూ మమ్మల్ని జడ్జిగా ఇక్కడికి పిలిచిన పులిపాటకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముగ్గులు చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో మేము చాలా కష్టతరమైంది జడ్జిమెంట్ ఇవ్వడానికి.
మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఎంత కష్టపడి మీరు ముగ్గులు వేస్తే ఏదో ఒక నిమిషంలో జడ్జిమెంట్ ఇచ్చేళ్ళారు. మాకు ఇవన్నీ అలవాటే. సరే, ఆ కాన్సెప్ట్, ఆ థీము ఎందుకు మార్పులు వేయాల్సి వచ్చింది అనేది ఆ జడ్జిగా మమ్మల్ని పిలిచారు కాబట్టి అనుభవంతో ఎన్నో ముగ్గుల్ని మేము ఎంపిక చేయడం జరిగింది ఇంతకుముందు. దాని గురించి అన్నింటినీ చూసి ముగ్గులకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో మేము చాలా కష్టపడ్డాము ముగ్గులకి. కానీ అంటే ప్రైజ్ వచ్చే బాగున్నాయి, ప్రైజ్ రాని బాగాలేదని కాదు, ఎవరో ఫస్ట్ సెకండ్ ఒకరు ఉండాలి కాబట్టి తీయటమే. కానీ నన్ను ఏమంటే అన్ని ముగ్గులు ఇచ్చేదాన్ని. సారీ అమ్మా, ఏమనుకోవద్దు, మేము జడ్జిగా ఈ ముగ్గులు ఎంపిక చేసినందుకు. ముందస్తుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిర్వహించినటువంటి ఈ ముగ్గుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కమిటీ తరఫు నుంచి కానీ, ఈ జడ్జెస్ తరఫు నుంచి కానీ, యావత్ ఇక్కడ ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పెంపుల సౌమ్య 39, నంబర్ 39. ముందుకు రావాలి, బాక్స్ నంబర్ 39. పెంబుల సౌమ్య. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ గోస్ టు నంబర్ 40, ఓరుగంటి షణ్ముఖప్రియ. ఓరుగంటి షణ్ముఖప్రియ. సెకండ్ ప్రైజ్ ఓరుగంటి షణ్ముఖప్రియ. చెప్పు, షణ్ముఖప్రియ రావాలి. వెళ్ళిపోతే ప్రైజ్ గోస్ టు 24, శశిరూప తాలి. శశిరూప కమ్ ఫాస్ట్. అందరూ ముందుకు రమ్మని మా మంత్రి గారితో రేపు స్పెషల్ ప్రైజెస్. నెంబర్ 5, పి రమ్య. ఫస్ట్ ప్రైజా? పి రమ్య స్పెషల్ ప్రైజ్. అండ్ 40 వంజం వర్ణన. ముందుకు రావాలి. And another number is 47, G40, Durga Temple Road. Special prize, 2 years Papa. Bandi Abhijna. Bandi Abhijna. We have to appreciate this girl. Very good. ఇంకొన్ని స్పెషల్ ప్రైజెస్ ఇచ్చారండి. అంటే మీలో ఎంత సృజనాత్మక ఉన్నదో మనందరికీ తెలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మన టాలెంట్ ని చాలా చక్కగా మీరు ముగ్గుల రూపంలో చాలా బాగా దీన్ని ఆర్ట్ గా దాన్ని పెయింటింగ్ లాగా చాలా చక్కగా వేశారు. దానికి అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మళ్ళీ స్పెషల్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయమన్నారు. నంబర్ 31, జంబలగడ్డ తులసి. రండి రండి. And another one, 46, కిన్నెర భవాని. నెంబర్ మేడం 46 అండి. And 51, కే కావ్య. కిన్నెర భవాని గారు. కిన్నెర భవాని క్లాస్ ఫ్రెండ్ అన్నారు. And another one is last but least 48, M. Meghana. సార్ చూడండి. Congrats.
all of the participants. To all of you. Thank you one and all. అలాగే ఇక్కడ నేర్గా మేడం మొదటి నుంచి నేర్గా మేడం మొదటి నుంచి ఈ పార్టిసిపెంట్స్ కొరకు బాగా సహాయ సహకారాలు అందించారు. వారికి మన కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారికి సపోర్ట్గా శ్వేతా మేడం, వారికి సపోర్ట్గా శ్వేతా మేడం మొదటి నుంచి చివరి వరకు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు జడ్జెస్ కూడా బాగా సహకరించారు. వారి కమిటీ తరఫున మన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ పులిపాటి నగర్ మరియు ఈ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో రంగవల్లి వేయడానికి బాగా కార్యక్రమం జయప్రదం చేసినందుకు కమిటీ వారి తరఫున అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన జడ్జెస్ ఎంతో ఓపికతోటి వారు పరిశీలించి చక్కటి న్యాయం చేసినందుకు మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జడ్జెస్ కి మళ్ళీ ఒకసారి మీరందరూ బిగ్ హ్యాండ్స్. పి హైమావతి గారు ఎక్స్పీపీ అడ్వకేట్ సీనియర్, అలాగే పి కనకవల్లి గారు హెడ్ మాస్టర్ కొండెల్ల, అరే కె పద్మజారెడ్డి గారు సాయిబాబా టెంపుల్ చైర్మన్. అలాగే ఈ గిఫ్ట్లు కొద్ది రోజుల్లో కమిటీ వారు అనౌన్స్ చేస్తారు. ఏ డేట్ లో వచ్చేది మీరందరూ చూసుకుని ఉండగలరు. ప్రత్యేకమైనటువంటి కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. అందరికీ పార్టిసిపెంట్ అందరికీ కమిటీ వారు ప్రత్యేకమైనటువంటి కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డేట్ ఒకటి మీ గ్రూప్ లో అనౌన్స్ చేస్తారు. ఆ రోజున అందరూ కూడా అటెండ్ కావాలి. పులిపాటి నగర్ పులిపాటి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎల్లాంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఎప్పుడనేది మీకు డేట్ అనౌన్స్ చేస్తారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ నిర్వహణ తెలిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.